మీకిప్పుడు బీపీ ఎట్లా ఉంది సంధ్య గారు? నార్మల్‌గానే ఉంది మేడం. ఎవ్రీథింగ్ నార్మల్. మంచిగా నిద్ర పడుతుంది. టెన్షన్ లేదు. భయం ఏం అనిపిస్తలేదు. హార్ట్ పాల్పిటేషన్స్ అసలు ఏం లేదు. ఎక్కడ పడుకున్నా, ఎట్లా ఉన్నా అని ఎవరితోని మాట్లాడినా డబ్ 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 సౌండ్ ఎప్పుడు నాకు వినిపిస్తూనే ఉంటుండే. అసలైతే ఇప్పుడు అది ఏం కూడా లేదు మేడం. ఫ్రాంక్‌గా చెప్తున్నా. సంధ్య గారు. చేయాలి మేడం కంపల్సరీ. అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అందరూ బయట పడిపోతారు మేడం కంపల్సరీ. కానీ నేను కూడా నిజంగా ఇంత ఫాస్ట్‌గా రికవర్ అయితానా అని అనుకోలేను మేడం. ఈ యోగ నిద్రతోని ఇన్ని చేంజెస్ వస్తాయని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేను. చాలా సంధ్య చేంజ్ గారు. వచ్చింది మేడం. చేస్తూ ఉంటే ఒక్కొక్కటి చేంజ్ మనకస్తూనే ఉంటది. ఒకటేసారి చేంజ్ ఏం రాదు గదా మేడం. ఒక 10 డేస్‌లో కంపల్సరీ అందరికి చేంజ్ కనిపిస్తది మేడం. సో, నేను జాయిన్ అవ్వక ముందు ఒక 3, 4 ఇయర్స్ నుండి టెన్షన్, భయం, బీపీ ఎక్కువ ఫ్లక్చుయేట్, ట్రిగ్గర్ అవ్వడం, నిద్ర లేదు. ఇవన్నీ ఫేస్ అయినా మేడం. ఎవరైనా మాట్లాడినా, పడుకున్నప్పుడు ఎవరైనా పిలిచినా, ఏమైనా సౌండ్ అయినా విపరీతమైన భయం, టెన్షన్, చెవులల్ల సౌండ్ ఇవన్నీ అయిండే మేడం. సో, ఇన్ని రోజులు చూసి ఏంటి ఎన్ని హాస్పిటల్స్ పోయినా, ఎన్ని తిరిగినా అసలు నాకేది కూడా సహకరించలేదు. అట్ లాస్ట్ మీ యోగ నిద్ర చేసిన తర్వాత మెల్లిమెల్లిగా అసలు నాకు టెన్షన్, భయం అన్నీ పోయినాయి మేడం. హార్ట్ పాల్పిటేషన్ అయితే అసలు లేనే లేదు మేడం. సో, నేను ఇది జాయిన్ అయ్యి ఒక మంచిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నా మేడం. ఆహ్, చాలా చేంజ్ అయినాను మేడం నేను. నాకే బాగా అర్థమైతుంది. మీ యొక్క అందరూ ప్రాబ్లమ్ గూడా మీరు 3 ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మీకిప్పుడు సాల్వ్ అయిందా? 2 అవును వీక్స్‌లోనే. మేడం. చాలా సాల్వ్ అయింది మేడం. నిజంగా అసలు చాలా పడుకుంటున్నా. అసలు నిద్ర ఉండకపోతుండే 2, 3 గంటలు నిద్ర. ఆ నిద్రలో గూడా ఎన్ని సార్లు లేస్తుండే, ఎన్ని సార్లు భయమైతుండేదో. ఇది మీకు పెద్ద డిఫికల్ట్‌గా అనిపిచ్చిందా? లేదు మేడం. ఫస్ట్ నాకేం అర్థం గాలేదు. ఒక ఫస్ట్, సెకండ్ క్లాస్. కానీ కంపల్సరీ ఇది ఇన్వాల్వ్ అవ్వాలి, చేయాలి అని ఇన్వాల్వ్ అయ్యాను. ఒక 2 డేస్‌లో నాకు మొత్తం అర్థమైంది మేడం. అంటే అవును మేడం. ఎందుకంటే అసలు నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆహ్, నా ప్రాబ్లమే అన్నారు చాలామంది. నాకు సైకియాట్రిస్ట్‌ని కూడా సజెస్ట్ చేసిళ్ళు. కానీ నేను నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక డ్రగ్స్ లాంటి మందులు ఇస్తారు మనకి పడుకోవడం ఉంటది. సో, మనం సెల్ఫ్‌గా హీల్ అయ్యి మనం మెంటల్‌గా అర్థం చేసుకునే వాళ్ళు దొరకాలి కదా మేడం. సో, ఇది మందులు లేకుండా, ఏం లేకుండా మనల్ని మీరు సెల్ఫ్ హీల్ చేస్తారు కాబట్టి సో, ఇదే బెటర్ మేడం.